హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు ఒక్కొక్కసారి ఇడ్లీలు ఎక్కువగా వేసి మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి పడేయకుండా ఇలా ఉప్మాలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మిగిలిపోయిన ఇడ్లీని ఇలా తీసుకొని వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాం అన్నిటిని. ఇలా మొత్తం అన్నిటిని స్మాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 పచ్చిమిర్చి, కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని దీంట్లో వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది, అది చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక లెమన్ స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి 1/2 చెక్క లెమన్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం, అన్నీ బాగా కలిసేలా. ఇలా బాగా కలిసిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఇంతే. చాలా ఈజీగా మిగిలిపోయిన ఇడ్లీని పడేయకుండా ఇలా ఉప్మాలా చేసుకొని ఈవినింగ్ 4 or 5 ఆ టైంకి ఇలా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.